అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ముగ్గురు హ్యాట్రిక్ హీరోలు. ఒకరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు, మరొకరు ఆయన ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరొకరు కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు. ఈయన ప్రస్తుతం క్యాబినెట్లో కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మూడో హ్యాట్రిక్ హీరో ఎమ్మెల్యే వచ్చేసి పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు. ప్రస్తుతం ఈయన పర్చూరు ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. వీరు ముగ్గురిని కనుక ఢీకొనాలంటే వైసీపీ సాహసం చేయాలనే చెప్పాలి. ఎందుకంటే 2014, 2019, 2024లో కూడా ఈ 3 సార్లు పార్టీ ఏదైనా కూడా మనకి గొట్టిపాటి రవికుమార్ గారు 2014లో వైసీపీ తరఫున అద్దంకి కాన్స్టిట్యున్సీలో విజయం సాధించడం జరిగింది. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించడం జరిగింది. 2024లో ఆయన విజయం సాధించడం జరిగింది. సో పార్టీ ఏదైనా కూడా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ని ఢీ కొట్టాలంటే అది సాధ్యపడే విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ని ఢీ కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాణ్యం హనుమరెడ్డి వల్ల కాదు. సో అక్కడికి ఒక మంచి మాస్ లీడర్ని తీసుకొచ్చేందుకు, అదేవిధంగా పెద్ద ఆయన సేవలు కర్ణం బలరామకృష్ణమూర్తి గారి సేవలు వినియోగించుకునేందుకు కూడా తెరవెనుక జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొండపిలో కూడా 2014, 2019, 2024లో 3 సార్లు కూడా ఆయన డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన్ను ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలో ఢీకొట్టే వైసీపీ లీడర్ కోసం వెతుకులాట ప్రారంభించిందని కూడా చెప్పాలి. 2024 ఎన్నికలు ఇక్కడ ప్రతిష్టాత్మకం. ఎందుకంటే అక్కడ ఆపోజిట్ మనకి 2024 ఎన్నికల్లో అప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ను వైసీపీ అక్కడికి తీసుకొచ్చి సాహసం చేసినా కూడా ఆయన కూడా ఓటమి పాలవటం కూడా జరిగిందని తెలియజేసుకోవచ్చు. అయితే పర్చూరు నియోజకవర్గం మనం కీలకంగా చెప్పుకోవచ్చు. ఈయనకు 2014లో గొట్టిపాటి భరత్ పోటీ చేయడం జరిగింది. వైసీపీ తరఫున ఏలూరు సాంబశివరావు గారి మీద ఓడిపోవడం జరిగింది. 2019లో మనకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది. ఆయన ఏలూరు సాంబశివరావు గారి మీద ఓడిపోయి కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2024లో వైసీపీ తరఫున అక్కడ ఎడం బాలాజీ గారు పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఏలూరు సాంబశివరావుని ఢీ కొట్టడంలో డేలా పడ్డాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఈ 3 స్థానాల మీద గట్టి ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ 2024 ఎన్నికల తర్వాత పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీలో విపరీతమైనటువంటి మార్పులు జరిగినాయి అని తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ మనకి యంగ్ లీడర్ని తీసుకొచ్చారు. మనకి మధుసూదన్ రెడ్డి గారు, అక్కడ మనకి గాది వెంకటరెడ్డి గారి వాళ్ళ అబ్బాయి మధుసూదన్ రెడ్డి గారిని కూడా వైసీపీ అక్కడ తీసుకొచ్చి బరిలో దింపింది. సో ఇప్పుడు మనకి కొండపి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుతం ఆయన 2024లో అక్కడ పోటీ చేసి ఓడిపోయినా కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన అక్కడ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా వీరి ద్వారా మరింత వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 3 నియోజకవర్గాల మీద వైసీపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకునేందుకు, అదేవిధంగా వైసీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ హ్యాట్రిక్ మొనగాళ్ళను ఢీకునే సత్తా వైసీపీలో ఉన్నటువంటి లీడర్లకు ఉందా లేదనేది కూడా మరి కొన్ని రోజుల్లో తేట తెల్లన కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.